హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం కంప్లీట్ జూన్ మంత్, దట్ ఈస్ 2025 జూన్ మంత్లో ఉన్న పిఐబి అనాలిసిస్, దట్ ఈస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పబ్లిష్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అనాలిసిస్ అనేది మనం చూద్దాం. బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, వీటన్నిటిలో ఈ యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేది చూద్దాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ ఆర్టికల్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే? జూన్ 5th ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు జరిగినటువంటి ఇంపార్టెన్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటి, ప్రెసిడెంట్ దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సింధూర్ శాప్లింగ్ని నాటడం అనేది జరిగింది. మరి ఎక్కడ నాటారు ఈ యొక్క సింధూర్ శాప్లింగ్ అంటే? మొక్కండి. సింధూర్ శాప్లింగ్ అంటే ఆపరేషన్ సింధూర్ని మెమరైజ్ చేస్తూ ఒక మొక్కను నాటడం జరుగుతుంది. ఎక్కడ అంటే నరేంద్ర మోడీ గారి ఇంట్లోనే ఈ యొక్క మొక్కని నాటడం అనేది జరుగుతుంది ఆన్ ది అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మరి నెక్స్ట్ ఇంకేం చేశారు అంటే, ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు? ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఏం ప్రమోట్ చేయడానికి? క్లీన్ అండ్ గ్రీన్ అర్బన్ మొబిలిటీని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క బస్సెస్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇంకేం చేశారు? ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో ఈ యొక్క ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ అనేది కూడా జరిగింది. ఈ యొక్క ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్లో ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్ని ప్రమోట్ చేస్తూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం జరిగింది? అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటి అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అంటే? ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. అరవలీస్ ఎక్కడ ఉంటాయి? అరవలి మౌంటైన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అంటే ఈ యొక్క రాజస్థాన్, గుజరాత్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క అరవలి మౌంటైన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ని కానీ ఎన్విరాన్మెంట్ కానీ ప్రొటెక్ట్ చేయడానికి, డెవలప్ చేసుకోవడానికి అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. మరి ఇంకేమైనా జరిగిందా ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు అంటే? రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రామ్సార్ సైట్స్ లిస్ట్కి 2 న్యూ సైట్స్ని యాడ్ చేయడం జరిగింది. మరి టోటల్ మొత్తం ఎన్ని అయ్యాయి అంటే, ఇప్పుడు కరెంట్లీ 91 సైట్స్ అయ్యాయి. ప్రయర్ ఎన్ని ఉన్నాయి? 85 ఉండేవి. 85కి +4 యాడ్ చేశారు. ఎప్పుడు యాడ్ చేశారు? వరల్డ్ వెట్లాండ్స్ డే అని జరిగింది కదా మనకి, February 2nd వరల్డ్ వెట్లాండ్ డే జరిగింది. ఈ యొక్క వరల్డ్ వెట్లాండ్ డే రోజు 4 యాడ్ చేశారు. సో 89 అవ్వడం జరిగింది. ఈ యొక్క 89కి ఇప్పుడు +2 యాడ్ చేయడం వల్ల టోటల్గా 91 సైట్స్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్, PM ఇనాగ్యురేట్స్ చీనా బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అండ్ అంజీ బ్రిడ్జ్, ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది అని మనం ఎందుకు ఇంకా ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాలి అంటే, రీసెంట్గా జరిగినటువంటి పహల్గామ్ టెర్రర్ అటాక్ కావచ్చు అండ్ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని ఇవి కంప్లీట్ అయిన 1 మంత్ కూడా కాకముందే మనం ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి వీటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఏంటి చినాబ్ రైల్ బ్రిడ్జ్ అంటే? చినాబ్ రివర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రివర్కి 359 మీటర్స్ పైన ఈ యొక్క బ్రిడ్జ్ని, ఇక్కడ చూసారా, ఈ యొక్క బ్రిడ్జ్ని 359 మీటర్స్ పైన ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. వరల్డ్లో ఇంకెక్కడ ఇంత హైయెస్ట్ లెంత్లో రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అనేది లేదు. అంటే ఇక్కడ ట్రైన్స్ వెళ్ళడానికి కూడా ఫెసిలిటీ ఉంది అని చెప్తున్నారు. ఓకేనా? మరి ఎన్ని మీటర్స్ లాంగ్ ఉంది ఈ యొక్క బ్రిడ్జ్ అంటే 1315 మీటర్ లాంగ్ స్టీల్ ఆర్చ్ బ్రిడ్జ్ అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క ఇంకా స్పెషాలిటీస్ ఏంటి అంటే, ఏవైతే ఎర్త్క్వేక్స్ అనేవి జరుగుతాయో, దట్ ఈస్ న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే జరుగుతాయో వాటిని కూడా విత్స్టాండ్ చేసుకునేలాగా దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కనెక్టివిటీ బిట్వీన్ జమ్మూ అండ్ క్యాపిటల్ శ్రీనగర్ ఏదైతే ఉందో ఇవి 2 సిటీస్ మధ్య కనెక్టివిటీని కూడా ఎన్హాన్స్ చేస్తుంది అని చెప్తున్నారు, రైట్? మరి చినాబ్ ఏంటి? మనం చినాబ్ గురించి చూసినప్పుడు అసలు చినాబ్ రివర్ ఎక్కడుంది అని చూడాలి కదా. చినాబ్ అనేది ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. రీసెంట్గా ఇండస్ రివర్ కూడా న్యూస్లో ఉంది కదా. ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ ఇండియా పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీని ఇండియా రివోక్ చేయడం జరిగింది, దట్ ఈస్ టెర్మినేట్ చేయడం జరిగింది. ఇంకా ఇండస్ ట్రీటీ అనేది మేము కొనసాగించము అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది టర్మినేట్ అయింది. అండ్ ఇండస్కి 5 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఏంటా 5 ట్రిబ్యూటరీస్? ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్, నెక్స్ట్ వచ్చేసి జీలం, నెక్స్ట్ చీనాబ్, నెక్స్ట్ రవి అండ్ బియాస్. ఈ యొక్క 3 ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ 3 పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది, ఈ సెకండ్ 2 ఇండియా తీసుకోవడం జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ ఎగ్జామ్లో యొక్క క్వశ్చన్ కూడా రావచ్చు, రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి.
నెక్స్ట్ మరి సెకండ్ది ఏంటి, అంజీ రైల్ బ్రిడ్జ్. ఏంటి అంజీ రైల్ బ్రిడ్జ్? అంజీ అంటే నథింగ్ బట్ ఒక రివర్ అండి. రివర్ పేరుని దీనికి పెట్టడం జరిగింది. చూసారా ఇక్కడ అంజీ రివర్. ఇదేంటి, ట్రిబ్యూటరీ ఆఫ్ చినాబ్. చినాబ్ వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. ఈ యొక్క చినాబ్ రివర్ వచ్చేసి మళ్ళీ దీని ట్రిబ్యూటరీ అంజీ రివర్. అండ్ దీని మీద కన్స్ట్రక్ట్ చేసిన ఈ బ్రిడ్జే అంజీ బ్రిడ్జ్. ఇది ఇండియాలోనే ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఈ పిక్చర్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్, రైట్. అండ్ ఈ యొక్క బ్రిడ్జ్ ఏ ప్రాజెక్ట్లో భాగంగా కట్టారు అంటే ఉద్ధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. అండ్ సేమ్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా కనెక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ టాపిక్, ప్రైమ్ మినిస్టర్ అర్జెస్ ఎవ్రీవన్ టు టేక్ పార్ట్ ఇన్ సర్వే ఆన్ ది నమో యాప్ ఆన్ ఇండియాస్ గ్రోత్ జర్నీ. మరి ఇది ఎందుకు లాంచ్ చేశారు, ఏంటి నమో యాప్ అంటే? ఏం లేదండి, ఈజీగా నమో యాప్ అంటే NA అంటే నరేంద్ర, MO అంటే మోడీ గారు, రైట్. నరేంద్ర మోడీ గారి పేరు మీద లాంచ్ చేసినటువంటి యాపే నమో యాప్. మరి ఎందుకు లాంచ్ చేశారు అంటే 2014లో నరేంద్ర మోడీజీ గారు పవర్లోకి వస్తారు. ఇప్పుడు 2025. సో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి? 11 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ యొక్క 11 ఇయర్స్లో తీసుకొచ్చిన గ్రోత్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, వీటి మీద మీరు మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి అనేది షేర్ చేయండి అని ఈ యొక్క యాప్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోడీ గారు ఈ యొక్క పోర్టల్కి సంబంధించిన లింక్ను కూడా షేర్ చేయడం జరిగింది. అదే ఈ యొక్క నమో యాప్. అండ్ ఈ యొక్క నమో యాప్లో AI కూడా ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్. దట్ ఈస్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి మీకు ఏదైనా న్యూస్ కావాలి అనుకుంటే, త్వరగా మీకు ఆన్సర్స్ తెలియాలి అనుకుంటే ఈ యొక్క నమో యాప్లో మీరు కనుక క్వశ్చన్ రైజ్ చేస్తే ఒక క్వెరీ రైజ్ చేస్తే మీకు ఈ యొక్క AI చాట్ బోర్డ్ అనేది ఆన్సర్ చేయడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ టాపిక్, PM అప్లాడ్స్ గ్లోబల్ అండ్ నేషన్ వైడ్ ఎంతూజియాజం ఆన్ 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి మరి ఇంటర్నేషనల్ యోగా డే? June 21st సెలబ్రేట్ చేసుకుంటాం, రైట్. అండ్ దీని యొక్క స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఏంటి ఆ రోజుది అనేది ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఈ యొక్క ఇండియన్ ఎంబసీ నేపాల్లో ఈ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియాలో ఎక్కడ హోస్ట్ చేశారు అంటే విశాఖపట్నం, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ యోగా డేని హోస్ట్ చేయడం జరిగింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఎవరు హోస్ట్ చేశారు ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక క్వశ్చన్ రావచ్చు. అలాగే మరి థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసి యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. ఇది కూడా క్వశ్చన్గా అడుగుతారండి. SSC లాంటి ఎగ్జామ్స్ అండ్ ఫారెస్ట్రీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మరి ఫస్ట్ యోగా పాలసీ అనేది ఏ స్టేట్ తీసుకొచ్చిందంటే ఇండియాలో అంటే ఉత్తరాఖండ్ తీసుకొచ్చింది. ఇది ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్, రైట్. నెక్స్ట్, Prime Minister Narendra Modi addresses the centenary celebration of historic conversation between Sri Narayan Guru and Mahatma Gandhi. ఎవరి నారాయణ్ గురు? మన మోడర్న్ హిస్టరీ మీరు కనుక హిస్టరీ చదివితే మోడర్న్ హిస్టరీలో మీరు సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్లో ఈ యొక్క శ్రీ నారాయణ్ గురు గారి గురించి చదువుతారు. ఈయన ఒక సోషల్ రిఫార్మర్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ శ్రీ ధర్మ ప్రతిపాలనా యోగం అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఏ మూమెంట్స్లో ఈయన పార్టిసిపేట్ చేశారు అంటే అరవిపురం మూమెంట్ ఆర్ ఎజ్జావా మూమెంట్ని ఈయన దగ్గరుండి హెడ్ చేయడం జరిగింది. అంటే ఈయన ఈ యొక్క 2 మూమెంట్స్లో హెడ్ అనమాట. మరి ఎందుకు ఈ యొక్క మూమెంట్స్ అనేవి జరిగాయి అంటే రైట్స్ ఆఫ్ ఎజ్జావాస్ అంటే ఇది ఒక కమ్యూనిటీ అండి. ఎక్కడ? కేరళలో, రైట్. ఈ యొక్క కేరళలో జరిగిన ఈ యొక్క మూమెంట్లో వీళ్ళ యొక్క రైట్స్ కోసం ఈయన పోరాడడం జరిగింది. దట్ ఈస్ వై ఈయనని మంచి సోషల్ రిఫార్మర్ అంటాం. అండ్ ఆల్ ది సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం కూడా ఈయన ఫైట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఈ యొక్క పాయింట్ కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన ఏమైనా స్లోగన్స్ ఇచ్చారా అంటే ఫేమస్గా 1 God 1 Religion 1 Caste అనే స్లోగన్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొన్ని డేస్ తర్వాత, టైం పీరియడ్ తర్వాత అయ్యప్పని అనే యొక్క సోషల్ రిఫార్మర్ ఈ యొక్క స్లోగన్ని 1 God 1 Religion 1 Caste ఏదైతే ఉందో దీన్ని నో గాడ్ నో రిలీజియన్ నో క్యాస్ట్గా చేంజ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది వచ్చింది. దట్ ఈస్ 1 God 1 Religion 1 Caste అనే ఈ యొక్క స్లోగన్ని నో గాడ్ నో రిలీజియన్ నో క్యాస్ట్గా మార్చినటువంటి సోషల్ రిఫార్మర్ ఎవరు అనేలాగా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. దట్ ఈస్ వై నేను ఈరోజు ఈ ఆర్టికల్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను, రైట్. నెక్స్ట్, Prime Minister pays tribute to defenders of democracy on Samvidhan Hatya Divas. Mr. Amit Shah said that this while addressing a commemoration event ఆపత్కాల్ కే 50 సాల్. ఏంటి ఆపత్కాల్ కే 50 సాల్? దట్ ఈస్ ఎమర్జెన్సీ అండి. నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే 1975లో ఇంపోజ్ చేశారో ఈ యొక్క ఎమర్జెన్సీకి 2025కి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది.
ఈ యొక్క 50 years కంప్లీట్ అయిన సందర్భంగా ఆపత్కాల్ అంటే ఎమర్జెన్సీ, ఆపత్కాల్కే 50 సాల్ అంటే ఎమర్జెన్సీకి 50 years అని ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్లో అమిత్ షా గారు ఏం చెప్పారు, ఈ యొక్క ఎమర్జెన్సీ మీద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక బుక్ అనేది రాశారు. దేని గురించి, ఎమర్జెన్సీ టైంలో పీపుల్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మీద ఒక బుక్ రాశారు. ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. రైట్, మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎమర్జెన్సీ మీద ఒక బుక్ రిలీజ్ అయింది, ఈ యొక్క బుక్ యొక్క ఆథర్ ఎవరు అని కూడా బుక్స్ అండ్ ఆథర్స్లో మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్ కూడా అడగచ్చు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ మరి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే June 25, 1975 నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీ గారు మనకి ఇంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క June 25 మనం సంవిధాన్ హత్యా దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్, నెక్స్ట్ మరి ఎమర్జెన్సీ గురించి చూసినప్పుడు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం చూడాలి కదా. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎవరు ఇంపోజ్ చేస్తారు, ప్రెసిడెంట్ మాత్రమే అండ్ ఆర్టికల్ 352లో భాగంగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మరి ఏ పార్ట్లో మెన్షన్ చేశారు ఈ యొక్క ఎమర్జెన్సీ గురించి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 18లో ఈ యొక్క ఎమర్జెన్సీ గురించి మెన్షన్ చేశారు. ఆర్టికల్ 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీ గురించి, ఆర్టికల్ 356 అండ్ 365 అనేది స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ గురించి, అలాగే 360 అనేది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తున్నాయి. రైట్, ఈ యొక్క పాయింట్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎయిదర్ కంట్రీ మొత్తం ఇంపోజ్ చేయొచ్చు ఆర్ ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ఇట్, అంటే ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ద కంట్రీలో లేదంటే ఒక స్టేట్లో ఒక ఏరియాలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆర్ ఇంటర్నల్ రెబిలియన్స్ ఉన్నాయి, వార్ జరుగుతుంది అన్నప్పుడు ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ఎ కంట్రీలోనే ఇంపోజ్ చేయొచ్చు ఆర్ హోల్ కంట్రీ కూడా ఇంపోజ్ చేయొచ్చు. నెక్స్ట్, మరి ఇంపోజ్ చేయాలంటే మనకి పార్లమెంట్లో ఏం జరగాలి, బోత్ హౌసెస్ దట్ ఈస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ రెండిట్లోనూ 1 month డ్యూరేషన్లో స్పెషల్ మెజారిటీ, గుర్తుపెట్టుకోండి సింపుల్ మెజారిటీ కాదు, స్పెషల్ మెజారిటీతో బిల్ అనేది పాస్ అవ్వడం జరగాలి. రైట్, నెక్స్ట్ మరి డ్యూరేషన్ ఏంటి, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ ఆర్ ఎన్ని ఇయర్స్ వరకు ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉండొచ్చు అంటే 6 months వరకు ఉండొచ్చు. ఫర్ ఎవ్రీ 6 months తర్వాత మళ్ళీ పార్లమెంట్ అనేది అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు చేంజ్ చేశారు అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా ఈ యొక్క చేంజ్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఎప్పుడు జరిగింది ఈ యొక్క 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో జరుగుతుంది. ఓకేనా. రివోకేషన్, మరి ఎవరు ఈ యొక్క ఎమర్జెన్సీని రివోక్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఎమర్జెన్సీని రివోక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంపోజ్ చేసేది ప్రెసిడెంటే, రివోక్ చేసేది కూడా ప్రెసిడెంటే. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, అకేషన్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ రథయాత్ర. పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది కరెంట్లీ జరుగుతోంది. ఐ థింక్ టుడే ఈస్ 4th or 5th డే ఇప్పటికీ జరుగుతుందండి. ఈ యొక్క రథయాత్ర గురించి మనం చూసుకోవాలి. మరి పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది, ఇది ఒడిశాలో జరుగుతుంది, అందరికీ తెలుసు. ఇదొక పాయింట్ అని మీరు అనుకోవచ్చు. అదొక పాయింట్లోనే చూస్తే సరిపోదు కదా, మనకి ఎగ్జామ్లో ఎలా అయినా క్వశ్చన్ అడగచ్చు అనుకున్నప్పుడు దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాలి. కమింగ్ టు ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మనకు ఆల్రెడీ తెలుసు ఈ టెంపుల్ అనేది పూరిలో ఉంది, పూరి అనేది ఒడిశాలో ఉంది అని తెలుసు. మరి ఏ స్టైల్లో కట్టారు ఈ యొక్క టెంపుల్ని అంటే కళింగ ఆర్కిటెక్చరల్ స్టైల్లో ఈ యొక్క టెంపుల్ అనేది కట్టడం జరిగింది. మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టెంపుల్స్ అనేది లెట్స్ ఇది ఒక మ్యాప్ అనుకుంటే మీరు కనుక జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, మ్యాప్ అనుకోవద్దు, జస్ట్ అజ్యూమ్ ఇది ఒక మ్యాప్ అని కనుక మీరు అనుకుంటే నార్థన్ పార్ట్ మొత్తం నగరా స్టైల్లో టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఏన్షియన్ మెడివల్ టైం పీరియడ్ గురించి నేను చెప్తున్నాను. అండ్ సదర్న్ ఇండియా మొత్తం ద్రవిడియన్ స్టైల్లో టెంపుల్స్ అనేవి కట్టడం జరిగింది. మరి ఈ యొక్క రీజియన్ దట్ ఈస్ మిడిల్ రీజియన్లో ఏ యొక్క స్టైల్ యూస్ చేశారు అంటే బోత్ నగర అండ్ ద్రవిడియన్ స్టైల్స్ యూస్ చేసి వెజారా స్టైల్లో టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క నగరా స్టైల్ని శిఖరా స్టైల్ కూడా అని పిలుస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏన్షియంట్ టెంపుల్స్ ఆర్ టెంపుల్స్ గురించి మీరు చూసినప్పుడు దాని యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటి అని చూడాలి. ఒడిశాలో అగైన్ కళింగ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. ఒడిశాలో సేమ్ కళింగ ఆర్కిటెక్చరల్ స్టైల్ యూస్ చేసి ఈ యొక్క పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది కూడా కట్టడం జరిగింది. మరి ఎవరు కట్టారు అంటే ఇది హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గంగా డైనాస్టీకి చెందిన అనంతవర్మ చోడగంగదేవ అనే కింగ్ ఈ యొక్క టెంపుల్ని కట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏం కరెంట్ అఫైర్స్లో లేకపోయినా లాస్ట్ ఇయర్ దట్ ఈస్ 2024లో ఈ యొక్క టెంపుల్ అనేది చాలా వరకు న్యూస్లో ఉంది. ఎందుకుంది? బికాస్ ఈ యొక్క టెంపుల్లో 2 ఛాంబర్స్ ఉంటాయండి. ఈ యొక్క టెంపుల్లో 2 ఛాంబర్స్ ఉంటాయి, ఒకటి అవుటర్ ఛాంబర్, ఒకటి ఇన్నర్ ఛాంబర్. అవుటర్ ఛాంబర్ రీసెంట్గా ఓపెన్ చేస్తూనే ఉంటారు ఫ్రీక్వెంట్గా. బట్ ఈ యొక్క ఇన్నర్ ఛాంబర్ ఏదైతే ఉందో దీన్ని లాస్ట్ 4 decades అంటే 40 years నుంచి ఓపెన్ చేయలేదు.
బికాస్ ఎందుకు అంటే అదొక బిలీఫ్ ఉంది దట్ దీనిని పాములు కాపాడుతున్నాయి అనే ఒక బిలీఫ్ ఉంది. ఈ యొక్క బిలీఫ్ని తీసేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీని అపాయింట్ చేసి ఈ యొక్క ఛాంబర్ని ఓపెన్ చేయించడం జరిగింది. ఎప్పుడు 2024, దట్ ఈస్ లాస్ట్ ఇయర్ జగన్నాథ్ రథయాత్ర జరిగినప్పుడు. మరి ఏమున్నాయి ఈ యొక్క రత్నభండార్లో అంటే, ఈ యొక్క రత్నభండార్లో జెవెల్స్ అండి. ఎవరు ఉన్నాయి? సిబ్లింగ్ డైటీస్. ఈ యొక్క టెంపుల్లో ఉన్నటువంటి జగన్నాథ్, బాలభద్ర అండ్ సుభద్ర యొక్క ఆర్నమెంట్స్ ఉన్నాయి. గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ యొక్క ఆర్నమెంట్స్ అనేవి దీనిలో ఉన్నాయి. నేమే చెప్తుంది కదా రత్న భండార్. రత్న అంటే ఏంటి? జెవెల్సే కదా. ఈ యొక్క జెవెల్స్ ఉన్నాయి అని ఈ యొక్క కమిటీ చెప్పడం జరిగింది. దట్ ఈస్ వాట్ మీరు జగన్నాథ్ రథయాత్ర అంటే ఇవన్నీ, దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది రీసెంట్గా చాలా వరకు న్యూస్లో ఉంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏంటి అనేది కూడా మీరు చూసుకోవాలి. మనం ఫస్ట్ నుంచి కనుక చూస్తే ఇరాన్ అనేది ఒక సైడ్ ఉంది, ఇజ్రాయెల్ అనేది ఒక సైడ్ ఉంది కదా. ఇరాన్ అనేది ఫస్ట్ వార్ అనేది స్టార్ట్ చేసిందండి. ఎందుకు స్టార్ట్ చేసింది? IAEA. ఏంటి IAEA? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఏదైతే ఉందో ఈ యొక్క ఏజెన్సీ ఇరాన్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఇరాన్లో యురేనియం డిపాజిట్స్ ఉంటాయి. దేనికి యూజ్ చేస్తారు ఈ యొక్క యురేనియంని న్యూక్లియర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి IAEA ఏమని చెప్పింది? ఈ యొక్క యురేనియం డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇరాన్ కంట్రీ మిస్యూజ్ చేస్తోంది అని ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. మరి ఈ యొక్క స్టేట్మెంట్కి ఎవరు ఫైర్ అయ్యారు? ఇజ్రాయెల్ ఫైర్ అయింది. ఎందుకు ఫైర్ అయింది? బికాస్ మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీన్, గాజా మధ్య యుద్ధం అనేది చాలా ఇయర్స్గా జరుగుతూనే ఉంది. సో ఈ యొక్క ఇరాన్ ఇప్పుడు మిస్యూజ్ చేస్తుంది అంటే మా మీద అటాక్ చేయడానికే కదా అని ఇజ్రాయెల్ ఫిక్స్ అయ్యి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది లాంచ్ చేసి న్యూక్లియర్ మిసైల్స్ని ఇరాన్ మీదకి అటాక్ చేసింది. ఇది స్టార్టింగ్ పాయింట్, రైట్? మరి దీనిలో భాగంగా ఏమైంది? మా మీద అటాక్ చేస్తే మేము ఎందుకు కామ్గా ఉంటాము అని అగైన్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వార్ జరుగుతున్నప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సెక్యూరిటీని మైండ్లో పెట్టుకొని వీళ్ళని తీసుకురావడానికి ఆపరేషన్ సింధుని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆపరేషన్ సింధుని లాంచ్ చేసి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కంట్రీస్లో వాళ్ళని వెనక్కి తీసుకురావడం జరిగింది. ఓన్లీ ఇండియన్స్ని తీసుకొచ్చారా అంటే శ్రీలంక కంట్రీస్, దట్ ఈస్ శ్రీలంకన్స్ ఎవరైతే ఉంటారో, అలాగే నేపాల్ నుంచి నేపాలీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కూడా మన ఇండియన్ ఫ్లైట్స్లోనే తీసుకురావడం జరిగింది. దీని నుంచి మనం నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ కావచ్చు, లేదంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా ఆర్ ఫారెన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇండియా అనేది గోల్గా పెట్టుకుంది అని మనం చెప్పచ్చు, రైట్? దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. మరి యుఎస్ వచ్చింది కదా మిడిల్లో. ఇప్పుడు యుఎస్ఏ ఎందుకు వచ్చింది, ట్రంప్ ఎందుకు వచ్చాడు అని కూడా ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వార్లో కూడా ట్రంప్ ఏం చేశాడు? నేను మాట్లాడేశాను ఇండియా పాకిస్తాన్ లీడర్స్తో, దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ద వార్ అని అనౌన్స్ చేశారు. సేమ్ అలానే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య కూడా నేను మాట్లాడాను, వాళ్ళు సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు అని చెప్పడం జరిగింది. ఇది ఎవరికి కోపం వచ్చింది? ఇరాన్కి కోపం వచ్చింది. సో ఇరాన్ ఏం చేసింది? ఈ యొక్క స్టేట్మెంట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. సో యుఎస్ ఏం చేసింది? న్యూక్లియర్ మిసైల్స్ని ఇరాన్ మీద అటాక్ చేసింది. మరి ఇరాన్ కామ్గా ఉండదు కదా. ఇప్పుడు ఎవరు ఒకటైనట్టు? ఇరాన్ ప్లస్ ఇజ్రాయెల్ ఒక సైడ్, ఇజ్రాయెల్ ప్లస్ యుఎస్ ఒక సైడ్, ఇరాన్ ఒక సైడ్ అయిపోయాయి. మరి ఇరాన్ ఎందుకు కామ్గా ఉంటుంది? న్యూక్లియర్ మిసైల్స్ మా పైన యూజ్ చేసినప్పుడు IAEA మా పైన స్టేట్మెంట్ ఇచ్చావు కదా, నువ్వు ఇప్పుడు ఎలా కామ్గా ఉంటావు, మేము ఇప్పుడు ఎందుకు మీకు కోఆపరేట్ చేయాలి అని చెప్పి NPT అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో దీని నుంచి మేము ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాము అని ఇరాన్ పార్లమెంట్లో బిల్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ అప్డేట్స్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మోడీ 3-day విజిట్, రైట్? ఫస్ట్ వన్, సిప్రస్ కన్ఫర్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ టు PM మోడీ. మరి ఏంటిది? PM మోడీ గారు జూన్ మంత్లో సిప్రస్ అనే కంట్రీకి విజిట్ చేయడం జరుగుతుందండి యాజ్ పార్ట్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్. అండ్ ఈ యొక్క కంట్రీ అనేది ఆ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఏదైతే ఉందో దట్ ఈస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకైరోస్ 3 అవార్డ్ని మోడీ గారికి కన్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ 57th G7 సమ్మిట్. అండ్ ఈ యొక్క సిప్రస్ నుంచి మోడీ గారు డైరెక్ట్గా
ఈ యొక్క 57th G7 సమ్మిట్కి అటెండ్ అవుతారు. మరి ఎవరు హోస్ట్ చేశారు ఈ యొక్క 57th G7 సమ్మిట్? కెనడా ఈ యొక్క సమ్మిట్ని హోస్ట్ చేయడం అనేది జరిగింది. మరి G7 గురించి కూడా మీరు చూసుకోవాలి కదా. యాక్చువల్లీ G7 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే G6గా ఉంటుంది. G6 నుంచి G7 అవుతుంది. G7 నుంచి అగైన్ G8 అవుతుంది, బికాస్ రష్యా యాడ్ అవుతుంది. అగైన్ రష్యా ఉక్రెయిన్ వార్ భాగంగా మనం సస్పెండ్ చేయడంతో అగైన్ ఈ G8 అనేది G7 అవుతుంది. ప్రస్తుతం ఈ యొక్క G7 కంటిన్యూ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇండియా క్రొయేషియా సైన్డ్ మేజర్ MOUs. ఈ యొక్క సమ్మిట్ నుంచి క్రొయేషియా అనే కంట్రీకి మోడీ గారు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సమ్మిట్లో భాగంగా MOUs, దట్ ఈస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, ఏం సింపుల్గా అగ్రిమెంట్స్ అంటామండి. ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేసుకున్నారు. దేనికి సైన్ చేసుకున్నారు? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఈ యొక్క డేటాలో మ్యూచువల్ హెల్ప్ చేసుకోవడానికి ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేసుకోవడం జరిగింది. ఇది మోడీ 3-day విజిట్లో మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. 3-day విజిట్ 3 కంట్రీస్ ఏంటి? ఫస్ట్ సిప్రస్, నెక్స్ట్ G7 సమ్మిట్ కెనడా, నెక్స్ట్ క్రొయేషియా. రైట్. నెక్స్ట్ టాపిక్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇంటరాక్ట్స్ విత్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి పేరు ఈ యొక్క పేరు. ఎందుకు? బికాస్ యాక్సియం 4 మిషన్లో భాగంగా ఈయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు అంటే అసలు ఏంటి యాక్సియం 4 మిషన్ అనేది కూడా మనం చూడాలి కదా. రైట్. మరి ఎవరి పార్ట్నర్స్ ఈ యొక్క మిషన్కి అంటే నాసా అంటే USA, దట్ ఈస్ అమెరికా యొక్క స్పేస్ స్టేషన్ అండి. నాసా, యాక్సియం స్పేస్ అండ్ స్పేస్ ఎక్స్ కంపెనీస్ ఈ యొక్క మిషన్కి పార్ట్నర్స్. మరి ఎన్నో మిషన్ ఇది అంటే 4th ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ టు ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మరి ఎవరు లాంచ్ చేశారు ఈ యొక్క మిషన్ని అంటే నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి, అంటే USAలో, దట్ ఈస్ ఫ్లోరిడా ఎక్కడ ఉంది అంటే USAలో ఉంది. ఈ యొక్క USAలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ని యూజ్ చేసి ఈ యొక్క మిషన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి లాంచ్ చేయడం జరిగింది. మరి ఎవరి శుభాంశు శుక్లా ఎందుకు వెళ్ళారు అంటే ఈయన యొక్క మిషన్కి పైలట్. ఓకేనా. మొత్తం ఎంతమంది వెళ్ళారు? 4 మెంబర్స్ వెళ్ళారు. ఇక 4 మెంబర్స్లో పైలట్ వచ్చేసి మన ఇండియన్ శుభాంశు శుక్లా. రైట్. మరి ఎన్ని డేస్ ఉంటుంది ఈ యొక్క మిషన్ అంటే 14 days డ్యూరేషన్ ఉంటుంది. మరి ఎందుకు లాంచ్ చేశారు అంటే ఎక్స్పెరిమెంట్స్. దేని మీద ఎక్స్పెరిమెంట్స్? మైక్రోగ్రావిటీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ మైక్రోగ్రావిటీ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఆన్ బయోలాజికల్ సిస్టమ్స్ అనే దాని మీద స్టడీ చేయడానికి ఈ యొక్క మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. మరి మన ఇండియాకి ఇంకేమైనా హెల్ప్ చేస్తుందా ఈ యొక్క మిషన్ అంటే మనం లాంచ్ చేయబోయే గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో దీనికి ఈ యొక్క మిషన్ అనేది హెల్ప్ చేస్తుంది అని కూడా మనం చెప్పొచ్చు. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. జూన్ మంత్ 2025లో ఉన్న ఇంపార్టెంట్ PIB టాపిక్స్ అన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసాం అలాంగ్ విత్ దేర్ బ్యాక్గ్రౌండ్. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.